Hi all, Namaste all of you. So now today ఈరోజు మనం అర్థమెటిక్లో కొన్ని బేసిక్ ఫార్ములాస్ కూడా తెలుసుకుందాం. సో బేసిక్ ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందాం ఈరోజు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే లెటర్ ఉంది, ఇంగ్లీష్లో ఎక్స్ అనే లెటర్ ఉంది. ఈ ఎక్స్ అనే లెటర్ని ఫామ్ చేయడానికి ఒక 2 మ్యాస్టిక్స్ యూజ్ చేసాం అనుకుందాం. సో ఒక ఎక్స్ అనే లెటర్ని ఫామ్ చేయడానికి మనం 2 మ్యాస్టిక్స్ యూజ్ చేసాం. అదే ఈ ఎక్స్ అనే లెటర్ని 2 లెటర్స్ మనం ఫామ్ చేయాలని అంటే ఎన్ని మ్యాస్టిక్స్ వాడతాం? 4, రైట్? సో అలాగే 3 ఎక్స్ అనే లెటర్స్ని ఫామ్ చేయడానికి మనం ఎన్ని మ్యాస్టిక్స్ వాడతాం? 6, రైట్? సో వీ హ్యావ్ టు యూజ్ 6. సో ఇక్కడ ఒక్కొక్క ఎక్స్ని పెంచుకుంటూ వెళ్తుంటే మనకి మ్యాస్టిక్స్ కౌంట్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఎంత పెరుగుతూ వెళ్తుందంటే ఒక ఎక్స్ ఫామ్ చేయడానికి మనకు 2 మ్యాస్టిక్స్ పడుతున్నాయి కాబట్టి ఇంకొక ఎక్స్ ఫామ్ చేయాలంటే ఇటువంటి 2 మ్యాస్టిక్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ 2 + 2 + 2, సో 3 మ్యాస్టిక్స్ని యూజ్ చేస్తాం. ఇది జనరలైజ్ ఫామ్లో చెప్పాలని అంటే ఎక్స్లో ఎన్ని ఫామ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్ ఆఫ్ ఎక్స్ని ఫామ్ చేయాలనుకుందాం. ఇది 10 నెంబర్ ఆఫ్ ఎక్స్ ఫామ్ చేయాలంటే 10 టైమ్స్ మళ్ళీ ఎడిషన్ చేయాలి, 2 + 2 + 2 అలా. సో దట్ మీన్స్ 10 × 2 చేస్తాం. సో దట్ ఈస్ 20 వస్తుంది ఆన్సర్. దట్ మీన్స్ 20 మ్యాస్టిక్స్ మనకి అవసరం అవుతాయి. 20 మ్యాస్టిక్స్ అవసరం అవుతాయి ఎప్పుడు? 10 ఎక్స్ అనే లెటర్స్ని మనం ఫామ్ చేయడానికి విత్ మ్యాస్టిక్స్. సో జనరలైజ్ ఫామ్లో ఈ నెంబర్ 10 ఉంది కదా, ఈ 10ని సో ఏదైనా ఒక ఇంగ్లీష్ లెటర్తో మనం ఇండికేట్ చేసాం అనుకుందాం. సో నాకు ఇక్కడ ఎన్ ఎక్స్లు కావాలి, ఎక్స్ అనే లెటర్స్ కావాలి. ఎక్స్ అనే లెటర్స్ కావాలంటే ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేస్తాం? n × 2. సో ఇటువంటి ఫార్ములాస్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ అయ్యేది ఇక్కడ మనకి ఎందుకు? లెటర్స్ని నెంబర్స్ని జనరలైజ్ ఫామ్లో మనం చెప్పడానికి మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ అవుతాయి. అలాగే ఫార్ములాస్తో మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా వచ్చేదాన్ని వీటిని ఏమంటాం అంటే మనం ఫార్ములే అంటాం. సో జనరల్గా మనం ఫార్ములాస్ అనేది ప్లూరల్ వర్డ్, బట్ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ని ఫార్ములే అని పిలుస్తాం. సో ఇది ఒక మనకి ఫార్ములాస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేదానికి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇప్పుడు నెక్స్ట్ సమ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటే ఆ యాడ్ చేయగా వచ్చే వాల్యూ ఎలా వస్తుంది, దానికి ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏమైనా కొన్ని నెంబర్స్ తీసుకుందాం. 1 + 2 + 3 + 4. ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. సో నెక్స్ట్ 1 + 2 + 3 + 4 + 5 + 6 అప్ టు 6 వరకు నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21. నెక్స్ట్ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 వరకు తీసుకుందాం. సో 8 వరకు తీసుకుందాం. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 21 + 7 28, 28 + 8 దట్ ఈస్ 36. సో మనం ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం, ఎక్కడి వరకు కావాలంటే అలా చూద్దాం. ఇక్కడ 4 అనే లెటర్ ఉంది, మనకి ఒక ఫార్ములా ఇలా
100 నెంబర్స్ని యాడ్ చేయమన్నారు అనుకో మనకి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం ఫార్ములాస్ని మనం జనరేట్ చేసుకుంటాం. సో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం ఫార్ములాస్ని జనరేట్ చేసుకుంటాం కాబట్టి చూద్దాం. ఇక్కడ 4 అనే లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. అప్ టు 8 అప్ టు 6 అప్ టు 4 వరకు యాడ్ చేస్తే ఇక్కడ 10 వచ్చింది. ఈ 10 అనే నెంబర్ ఎలా వచ్చిందంటే 4 into 4 plus 1 by 2 చేయండి. దిస్ ఈజ్ 4 into 4 plus 1 అంటే 5 by 2. 2 4లో 2 times క్యాన్సిల్ అయ్యి 2 into 5 is 10. 2 into 5 is 10. సో నెక్స్ట్ 21 ఎలా వచ్చింది, 6 అనే నెంబర్తో బేస్ చేసుకుని మనం ఫార్మ్ చేసినట్లయితే 6 into 6 plus 1 by 2 చేద్దాం. అంటే 6 into 7 by 2. 2 6లో 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 into 7 is 21. 21 వచ్చిందా. అలాగే ఇక్కడ కూడా 8 అనే నెంబర్ ఉంది కదా లాస్ట్లో, 8 into 8 plus 1 by 2. 8 into 8 plus 1 by 2. That is 2 8లో 4 times క్యాన్సిల్ అవుతుంది. That is 4 into 9. That is 36. సో జనరలైజ్డ్ ఫార్మాట్లో మనకి 1 నుంచి 1 plus 2 plus 3 plus 4 plus 5 plus and so on ప్లస్ n అనే నెంబర్ వరకు కావాలి. n అనే నెంబర్ ఏదైనా కావచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ ఇక్కడ n plus 1 by 2. ఇది ఫార్ములా. అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 బై 2. సో ఇలా మనకి ఫార్ములాస్ వస్తాయి. అలాగే సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్, ఇక్కడ మనకి ఆడ్ నెంబర్స్ మాత్రమే కావాలి. దట్ మీన్స్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 ప్లస్ ఇలా కావాలి. అలా ఉంటే సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్. n అనేది ఎంత ఆడ్ నెంబర్ అనమాట. ఇక్కడ n అనేది ఎంత ఆడ్ నెంబర్, n ఆడ్ నెంబర్స్ అంటే ఎంత ఆడ్ నెంబర్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1. n ఈవెన్ నెంబర్స్కి, n ఆడ్ నెంబర్స్కి అయితే n స్క్వేర్, n ఈవెన్ నెంబర్స్కి అయితే n ఇంటూ n ప్లస్ 1 అనమాట ఫార్ములా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక రాసేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసిన ఇవి రెండింటికి మీకు అర్థమవుద్ది. సో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అన్నాం కదా. సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1 బై 2 అని చెప్పాం. సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ అన్నాం n స్క్వేర్. సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ కి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1. సో బాగానే ఉంది, ఫార్ములాస్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది n ఆడ్ నెంబర్స్ అంటే 1 నుంచి 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్. కావాలంటే 100 ఇంటూ 100 ప్లస్ 1 బై 2 చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సో కానీ ఇక్కడ సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ అంటే 1 to 100 వరకు ఉన్న 1 నుంచి 100 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కావాలంటే n స్క్వేర్ అన్నాం. ఈ n స్క్వేర్ అనేది
అంటే ఆడ్ నెంబర్స్ యొక్క కౌంట్. అక్కడ 1 నుంచి 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ యొక్క కౌంట్ కావాలి. సో ఇది ఈవెన్ నెంబర్ 100 అనేది n/2 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే n/2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో 100 అనేది ఈవెన్ కాబట్టి ఇక్కడ n వేరు, ఆ n వేరు, ఈ n వేరు. 100 అనేది ఇక్కడ n అవుద్ది. ఇక్కడ n తీసుకున్నాం. ఇక్కడ 100/2 దట్ ఈస్ 50 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 100/2 దట్ ఈస్ 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఫార్ములా ఏంటి? 1 నుంచి 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ సమ్ ఎంత అంటే n² అన్నాం కదా, దట్ ఈస్ 50² అనమాట. దట్ ఈస్ 50 into 50 దట్ ఈస్ 2500. సో సమ్ ఇంత వస్తుంది దీనికి. సో ఈవెన్ నెంబర్స్కి n ఎంత వాల్యూ? ఇక్కడ 50 కాబట్టి 50 into 50 plus 1 that is equals to 50 into 51. సో మనం ఈ సమ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్స్ యొక్క కౌంట్ వస్తుంది. ఐ థింక్ సో ఇట్ ఈస్ 25, 51 రావచ్చు. చూద్దాం, ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రాద్దాం. సో దిస్ ఈజ్ 50. Sorry. Zero 5. So sorry, 2550 ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఓకే, 2550 is the answer for sum of even numbers. Sum of even numbers up to 100. సో 100 అనేది ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి, అదే 1 నుంచి 101 వరకు ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అడిగారు అనుకో, దీనికి ఫార్ములా మారిపోతుంది. ఈవెన్ నెంబర్స్ అడిగితే, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ నెంబర్ ఆఫ్, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ మీద ఫార్ములా ఇది. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ కావాలంటే ఇది ఆడ్ నెంబర్, మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? ఆడ్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎలా వస్తాయంటే 1/2 ఇంటూ n ఈ వాల్యూ ప్లస్ 1. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎలా వస్తాయంటే 1/2 ఇంటూ n మైనస్ 1. ఇది n అనేది మనకి ఇచ్చిన నెంబర్, ఆడ్ నెంబర్ అనమాట. సో దట్ ఈస్ 1/2 into 101 plus 1 that is 102/2 that is 51. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 101 అంటే 51కి స్క్వేర్ చేయాలి. 51కి స్క్వేర్ చేయాలి. 51కి స్క్వేర్ చేస్తే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఈవెన్ నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 నుంచి 101 వరకు అంటే 1/2 ఇంటూ 101 మైనస్ 1 దట్ ఈస్ 1/2 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 50. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎంత అంటే మన ఫార్ములా ఉంది. సో ఇక్కడ n ఇంటూ 50 ఇంటూ 50 ప్లస్ 1 ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇలా డిపెండ్ అయ్యి మనకి ఇచ్చిన నెంబర్ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా చూసుకుంటాం. ఆ నెంబర్స్లో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అండ్ అప్ టు దట్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనేది కౌంట్ చేసుకుని ఆ కౌంటబుల్ నెంబర్ అనమాట నెంబర్ ఆఫ్ n దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. సో దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ సమ్ మీన్స్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ n అనేది లాస్ట్ అప్ టు 100 అనుకోండి. 100 ఇంటూ 100 ప్లస్ 1/2 చేస్తే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ n అనేది కొంచెం క్లారిఫై చేసుకుంటే ఇక్కడ
సరిపోద్ది. n అనేది కౌంట్ అనమాట, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అలాగే ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి మనం తెలుసుకుంటే మనం ఈజీగా ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.